ఇవాళ నేను మీకు మన ఇంట్లో బోండాలు ఎలా చేసుకోవాలని చెప్తాను. తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, చిటికలో అయిపోతుంది ఇది. కాకపోతే ఏంటంటే పిండి ముందల రోజు రాత్రి కలిపి పెట్టుకోవాలి అంతే. సో దీనికి కావాల్సింది ఉప్పు, పెరుగు, జీలకర్ర అంతే, అండ్ మైదా పిండి. ఇంతవరకు ఉంటే సరిపోతుందండి మనకి. ఫస్ట్ బాగా పెరుగు తీసేసుకొని బాగా గడ్డలు లేకుండా గిలక కొట్టుకోవాలి, మృదువుగా అయ్యేటట్టు. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు, తర్వాత మళ్ళీ కొద్దిగా మరిన్ని వేసుకోవాలి పిండి కలుపుకునేటట్టు. ఓన్లీ ఈ పెరుగు మజ్జిగతోటే మనము పిండి అనేది కలుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అవసరం ఉండదు, కాకపోతే తగినన్ని చూసుకుంటూ పోసుకుంటూ ఉండాలి వాటర్. లేకపోతే మజ్జిగ ఒకేసారి పక్కన చిలికి పెట్టుకొని కలుపుకుంటూ ఉండొచ్చండి పిండిలో. సో నేను కొద్దిగా వాటర్ కలుపుకొని మిగతా కొద్దిగా వాటర్ పక్కన పెట్టుకున్నాను. సో దట్ తర్వాత కావాలంటే పోసుకోవచ్చు అని చెప్పి. గడ్డలు ఏవి ఉండకూడదండి, నీట్గా సాఫ్ట్గా వచ్చేసేయాలి మొత్తం లిక్విడ్ కన్సిస్టెన్సీ. సో ఇలా చేశాక దీనిలో మనము తగినంత ఉప్పు, ఆ మజ్జిగకు సరిపడినంత ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చండి. ఉప్పు కాస్త జీలకర్ర ఏంటంటే టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం మంచిగా వేసుకోవచ్చు జీలకర్ర అనేది. అన్నిట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు జీలకర్ర అనేది ఎప్పుడైనా కానీ. చాలా డైజెస్ట్ సిస్టమ్కి చాలా మంచి జీలకర్ర. వెయిట్ లాస్కి కూడా బాగా పనికొస్తుంది జీలకర్ర అనేది. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు కలుపుకొని మెల్లగా మైదా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మిక్చర్లో మనం మెల్లగా మైదా యాడ్ చేసుకుంటూ ఉండాలి. బాగా కలిసేదాకా మైదా కలుపుకొని మనకి ఎంత అవసరమో అంత పిండి, మీరు ఎస్టిమేషన్ ప్రకారం ఎంతమందికి చేసుకుంటారో అంత పిండి కలిపేసుకొని మెల్లిమెల్లిగా మజ్జిగ లేకపోతే వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కొంచెం మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా చపాతీ పిండిలో కూడా కాకుండా మధ్య రకంలో మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి పక్కన. సో ఇది మిక్స్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా మధ్యలో కొంచెం వంట సోడా కలుపుకోవాలండి. కొద్దిగా వంట సోడా కలుపుకోవాలి. తినే సోడా అని కూడా అంటాం కదా, బేకింగ్ సోడా. అది కొద్దిగా కలుపుకుంటే మనం కొంచెం పిండి అనేది పులిసిద్ది. ఇప్పుడు ఒకవేళ మీరు పులుపు ఉన్న పెరుగు తీసుకున్నారనుకో, పులిసిన పెరుగు చిటికెట్ సరిపోతుంది. పులిసిన పెరుగు కాకపోతే రెండు చిటికెట్లు అనేది వేసుకుంటే రేపు పొద్దున కల్లా పొంగుతుంది అనమాట. సో పిండి అనేది మనకి బాగా పులవాలి. పులిస్తేనే మనకి బోండాలు అనేవి బాగా వస్తాయి, టెక్స్చర్ కూడా బాగుంటుంది. చూసారు కదా పొద్దునకి ఎలా బబుల్స్ వచ్చాయి అంటే బాగా పులిసింది, ఫర్మెంట్ అయ్యింది అని అర్థం అనమాట. ఇప్పుడు మనము దీంట్లో ఈ పిండిలో మంచిగా కొంచెము సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, మరీ సన్నగా తరుక్కోవాలి. పెద్దగా తరుక్కుంటే అడ్డం వచ్చేస్తాయి నోట్లో. కాబట్టి బాగా సన్నగా కలిసిపోయేటట్టు టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం వేసేసుకొని, నేనైతే కొంచెం టేస్ట్ చూశాను, ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాను పిండిలో. మళ్ళీ పొద్దున కలుపుకోవచ్చు. ఒకవేళ కొంతమందికి కన్సిస్టెన్సీ తెలియక లూజ్గా కలిపారనుకోండి, పర్వాలేదు, టెన్షన్ పడాల్సిన పనే లేదు. మీరు ఏం చేయాలంటే దాంట్లో కొద్దిగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మైదా కలుపుకుంటే పిండి మామూలుగా అయిపోతుంది. చూసారు కదా, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు, అతుక్కొని రాకూడదు అనమాట పిండి. సో ఇప్పుడు ఏంటంటే ఒకటి ఫస్ట్ వేసుకొని చూసి కొంచెం కాగిందా లేదా పిండి అనేది చూసుకోవాలి, అది ఆయిల్ చూసుకొని మెల్లగా వేయడం స్టార్ట్ చేసేయాలండి. చిన్నవిగా వేయండి ఫస్ట్, ఎందుకంటే బాగా ఉబ్బుతాయి కాబట్టి. ఫర్మెంట్ ఎక్కువైతే బాగా ఉబ్బే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అలా అన్నీ వదులుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా దాన్ని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలన్నమాట. ఇంతే అండి, గుమగుమలాడే బోండా ఇంట్లోనే రెడీ అండి. బయట షాపులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంతమంది బోండా క్రేవింగ్స్ ఉంటాయి అన్నమాట, చాలా ఇష్టం కొంతమందికి. నాకైతే చాలా ఇష్టం బయట బోండాలు తింటాం. సో ఈ కరోనా టైంలో బయట ఎవరు చేయరు, బయట బండ్లే ఉండవు. సో అలాంటి వాళ్ళు ఇలా ఈజీగా ఇంట్లో చేసేసుకొని తినేయచ్చండి. ఇట్స్ వెరీ హెల్తీ కూడా, ఎందుకంటే ఇంట్లో చేసుకుంటాం కాబట్టి. ఈ ఆయిల్ వాడకుండా మన ఇంట్లో ఆయిల్ వాడతాం కాబట్టి అది హెల్తీ కూడా మనకి. సో ట్రై చేయండి, ఇలా ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో. చూడండి బోండాలు తయారైపోయినాయి. ఓకే, ఐఎమ్ నాట్ ఎ గుడ్ మేకర్, అంటే లైక్ అంత రౌండ్గా రావు, మనకు అంత బయట వేసేలాగా తెలియదు. బట్ ఆల్సో టేస్ట్ ఈజ్ వెరీ నైస్. నన్ను ప్లీజ్ ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్, షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సపోర్ట్ లైక్ దిస్ ఓన్లీ. ఇంకేమైనా వంటలు మీకు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేసి మీకు చెప్తాను ఇలా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.